వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చపాతీ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగ 2 నిమిషాలు మద్దన చేసుకోవాలి. కలుపుకున్నది పక్కన పెట్టేసుకోవాలి. చపాతీలోకి కాంబినేషన్ కింద బంగాళదుంప కూర, కోడిగుడ్డు పొడి, ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. 1 పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేపుకోవాలి. టేస్ట్కి సరిపడగా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో గుడ్లు చితగొట్టుకోవాలి. గుడ్లు చితగొట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు పొడి రెడీ అయిపోయినట్టే. ఈ కూర ఒకసారి చెక్ చేసుకోవాలి. బంగాళదుంప కూర కూడా అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చపాతీ చేసుకొని కాల్చుకోవాలి. ముందు కొద్దిగా ఒక పక్కన కాలాక తిప్పుకొని మళ్ళీ రెండో పక్క కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండు పక్కల ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కాల్చేసుకోవాలి. అటు ఇటు మొత్తం అన్నీ కాల్చుకోవాలి. చపాతీ బంగాళదుంప కూర, కోడిగుడ్డు పొడి రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.